ఫస్ట్ ఇండియన్ మూవీ 3,000 కోట్ల క్లబ్లో వెళ్ళే ఫస్ట్ ఇండియన్ మూవీ 3,000 crores కలెక్షన్ ఫస్ట్ ఇండియన్ మూవీ ఐ బెట్. ఇట్స్ టైమ్ టు రెవెన్యూ రివెంజ్ అయిపోయింది, ఇప్పుడు రెవెన్యూ కోసం వెయిట్ చేయాలి. ఓకే 4 గంటలు కూర్చోబెట్టాడా? 4 గంటల అసలు 4 గంటలు అయినట్టు అనిపించట్లేదు, అంత బాగుంది సార్. క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇలా జస్ట్ యాక్టింగ్ మొత్తమే క్యారెక్టర్ని తిప్పేసాను. సూపర్ యాక్టింగ్. మాట్లాడుకోవడం ఏంటి ఉన్నదే కదా, అంత బాగుంది. ఓకే మీరు చూడండి, ఇప్పుడు చెప్తే ఇప్పుడే ప్రీమియర్ అయింది, ఇప్పుడు షో ఉంది, సపోర్ట్ చేయండి, రివీల్ చేయండి. ఒక్క మాట, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఈ ముగ్గురు ఈ సినిమా చూసి నేర్చుకుంటారు, చాలా నేర్చుకుంటారు. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓకే, నాకు మెట్రోకి టైం అయింది అన్న, చెప్పాను కదా, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు, ఆ లెవెల్లో ఉంది. ఈ ముగ్గురు డైరెక్టర్లు చూసి నేర్చుకుంటారు, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఇండియాలో ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు, బుక్ పట్టుకుని నేర్చుకుంటారు. భారతీయుడు హిందువు తప్పకుండా చూసే సినిమా ఈ సినిమా. దురంధర్ 2 అంటే మనకి ఎట్లా అన్యాయం జరిగింది దేశానికి అనేది తెలుస్తుంది అనమాట. నోట్లది ఉంది, అంతా తెలియాలి. నోట్లు ఎందుకు రద్దు చేశారు అనేది సినిమా చూస్తే మన భారతీయులకు తెలుస్తుంది మోదీ అంటే ఏంది అని. కామన్, అది ఏముంది. రెండు నచ్చినాయి, కానీ ఇది ఇంకా బాగా నచ్చింది. అబ్బా అంటే మనం కూర్చోబెట్టేసాడు 4 గంటలు, బయట కూర్చొని చూసుకుంటే 3:45 3 hours 40 minutes ఉంది. పిల్లలు చూసే సినిమా కాదు ఇది. మన భారతీయం అంటే ఏంది, రేపు ఫ్యూచర్ ఏంది, పిల్లలకు ఇప్పుడు యూత్ కి. మాకు హిందూజం గురించి మాకు పెద్దలు చెప్పలే, ఇప్పుడున్న పిల్లలకి హిందూజం గురించి బాగా తెలిసిపోతుంది. చప్పట్లు కొడుతున్నారు, విజిల్లు కొడుతున్నారు. వాళ్ళమ్మ ఇదివరకు అయితే ఎందుకు కొడుతున్నారు విజిల్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటలేదు. అంత తమాషగా పెద్దవాళ్ళేమో క్లాప్స్ కొడుతున్నారు. ఉన్న వాస్తవాలే చూపించారు కదా మనకు. మనం అందరం అయితే న్యూస్ పేపర్ చూస్తాము, టీవీ చూస్తాము, న్యూస్ చూస్తాము, అన్ని చూస్తాం కదా. కల్పితం ఏం లేదు కదా, ఉన్న వాస్తవం చూపించారు. జై భారత్ అంటే బీజేపీ సార్, మన దేశం, మన కంట్రీ. మన కంట్రీ ఇంత గొప్పగా అన్నప్పుడు మన కంట్రీని పొగడకూడదా? మై కంట్రీ ఇస్ గ్రేట్ అంటే తప్ప లేదు. సెక్యులరిజం అంటే మనం అనుకుంటేనే సరిపోదు, అందరు అనుకుంటే అప్పుడు సెక్యులర్ అనేది అవుతుంది అనేది చూపించారు. మనం ఒక్కరము ఏదో హిందూస్ అనుకుంటే అట్లా కాదు కదా, అందరికీ చూపించారు. బాగుంది. పార్ట్ 1 కన్నా బాగుందా, పార్ట్ 2 బాగుంది? ఏది బాగుంది? రెండు ఓకే, బాగున్నాయి, సేమ్ ఉంది. దీంట్లో యాక్షన్ బాగుంది, హీరో మొత్తం యంగ్ లుక్ లో బాగుండు, కటింగ్ మొత్తం హైలైట్, మొత్తం ట్విస్ట్లు అన్ని ఓకే. యాక్షన్ బాగుంది, యాక్షన్ చాలా ఉంది. అసలు గుద్ద బాల్ ఉంది బ్రో సినిమా మాత్రం. అసలు ఆ ట్విస్టులకి లాస్ట్లో ఒక 4-5 ట్విస్ట్ వరుసగా వస్తాయి బ్రో, మైండ్ పోద్ది బ్రో ఆ ట్విస్టులకి మాత్రం. అసలు మామూలుగా లేదు బ్రో సినిమా అయితే. 20 out of 10 మామూలుగా లేదు బ్రో. అసలు క్రేజీ ఫైట్స్ లాస్ట్ అయితే, ఆ ఫైట్స్ తర్వాత 20 minutes బ్రో, మైండ్ పోద్ది బ్రో ఆ ట్విస్టులకి మనకి. పార్ట్ 2 1 man షో రణ్వీర్ సింగ్, మామూలుగా లేదు అసలు. అయితే అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. ఎవ్రీ వన్ షుడ్ వాచ్, ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్. పార్ట్ 1లో లైక్ ఎక్కడైనా లాగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇది ఎక్కడ అనిపిదు. మీరు చూస్తానే పోతారు, ఎక్కడ ఏమనిపిదు, మీరు చూస్తానే ఉంటారు. 4 hours 4 మొత్తం. చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ మీద ట్విస్ట్, లాస్ట్ 20 minutes ట్విస్ట్ మీద ట్విస్ట్, అదిరిపోయింది సినిమా మాత్రం. అసలు రిడెంప్షన్ అసలు పీక్ రీడింగ్ అసలు అది. నేను ఇంకేం చెప్పలేదు, చాలా గట్టిగా మాట్లాడారు. సూపర్ ఉందన్న, మస్తు చేసిరు సినిమా మాత్రం. సాటిస్ఫైడ్. ట్విస్ట్ ర్యాంప్ సూపర్. లేదా సెట్ ఉండే సినిమా. బీజేపీ ప్రొపగండా. వెరీ నైస్. యాక్టింగ్ ఎలా ఉందండి? బ్రిలియంట్. సార్ మూవీ ఎలా ఉంది? ఏం నచ్చింది బాబు మూవీలో? అంటే అన్నీ నచ్చినాయి. సూపర్ బ్లాక్ బస్టర్. అవుట్ ఆఫ్ 5. 7 out of 7. తోపుంది. మ్యామ్ మూవీ కైతే మ్యామ్
బాగుంది చాలా బాగుంది. అంటే పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? కంపారిజన్ లేదు. సూపర్ మూవీ టేకింగ్. జస్ప్రీత్ బుమ్రా వన్స్ ఇన్ జనరేషన్ బౌలర్ లాగా, ఆదిత్య దార్ వన్స్ ఇన్ జనరేషన్ డైరెక్టర్. అంటే రిడెంప్షన్ ఎలా ఉంది? క్యారెక్టర్ రిడెంప్షన్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఎలా Redemption జస్టిఫై అంటే- చేశారు? జస్టిఫై చెప్తే అసలు దాని మజా ఉంటుంది, కానీ సినిమా మాత్రం టూ గుడ్. ఈసారి 4 రణ్వీర్ hours. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. రణ్వీర్కి అంటే ఓవర్ హైప్ చేయదు, కానీ ఆస్కర్ వచ్చినా తప్పు లేదు, అంత బాగా చేసిన. సీరియస్లీ ఏదేది బీజేపీ ప్రాపగండా చేశారని అదంతా వేస్ట్ భయ. మూవీదే మూవీ అంతే. సూపర్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్. డెఫినెట్గా ఎవ్రీ ఇండియన్ షుడ్ సీ ద ప్యాట్రియాటిజం ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు ద చిల్డ్రన్, టు ద యంగ్ చిల్డ్రన్. చిన్నపిల్లలు చూస్తారు, కానీ అంటే ఇప్పుడు అన్ని వీడియోలు అవి యూట్యూబ్లో చూసేదానికన్నా ఇది బెటర్. ఎస్ 100%. ఓకే, థ్యాంక్ యూ. దురంధర్ మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది. వి ఎంజాయ్డ్ అ లాట్, ఎస్పెషల్లీ ఆ 90s మ్యూజిక్ పెట్టారు అదర్స్, అండ్ అంతా గూస్ బంప్స్ వచ్చాయి బికాస్ ఇట్స్ రియలీ హ్యాపెండ్ అని. అండ్ ద పేట్రియాటిక్ ఇస్ రియలీ గ్రేట్, అండ్ యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ సూపర్. 9 out of 10 out of 10. సారీ చిన్నపిల్లలకి కాస్త వైలెన్స్ ఉంది, బట్ చిన్నపిల్లలు డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో భయపడతారు. బట్ excellent movie and super character is very fantastic, చాలా బాగుంది, అలా ఉండాలి కూడా. రణ్వీర్ యాక్టింగ్ ఇస్ ఎక్సలెంట్ అవార్డ్ విన్నర్ యాక్టింగ్, సూపర్. దురంధర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ దురంధర్ 1 కంటే 2 ఇంకా డబుల్ ఎక్సలెంట్. రణ్వీర్ సింగ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఏంటండి మినిమం ఉంటుంది కదండి, మనం అది యాక్సెప్ట్ చేసే వస్తాం కదా, మినిమం యాక్షన్ అండ్ యాక్టింగ్ లెవెల్స్. రణ్వీర్ సింగ్ చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. ప్యాట్రియాటిక్ అండి, ఇండియా అంటే ఇలా ఉండాలి. యాక్చువల్లీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సూపర్ డూపర్ ఉంది. అంతే అండి, అనుకోవచ్చు. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ సూపర్ ఉంది. ऐसा कुछ भी नहीं, इट्स अ फैमिली मूवी, बट ऑफ कोर्स సో హీరోయిన్ कैसा है? हीरोइन का सब अच्छा है. एवरीवन एक्टेड वेरी वेल. పార్ట్ 1 और पार्ट 2? पार्ट 2 was actually more good. ఓకే. तो इसमें अच्छा Music part 1, story part 2. अच्छा सीन कौन सा है? ఎట్లా అనిపించింది సినిమా? బాగుందా? సూపర్ ఉంది. అంటే పార్ట్ 1 కన్నా చాలా బాగుందా? పార్ట్ 1 కన్నా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఈసారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు రణ్వీర్ది. రణ్వీర్ యాక్టింగ్ పార్ట్ 1 కన్నా డబల్ ఉంది, మస్తు ఉంది సినిమా. అయితే పక్కా చూడాలి సినిమా. ఇక పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలకి అయితే అంత నచ్చకపోవచ్చు, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి అయితే నచ్చకపోవచ్చు. రివెంజ్, వాయిలెన్స్ అనేది అయితే చాలా ఉంది. అంటే బాలీవుడ్లో ఇట్లాంటి వాయిలెన్స్ ఎప్పుడు చూడలే అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మనమే ఇంకా ఎట్లా అంటే కళ్ళు మూసుకోవాలి ఆ వాయిలెన్స్కి. చాలా ఘోరం అంటే ఘోరమైన హీరోది. కానీ ఇప్పుడు హీరోకి కూడా అంత వాయిలెన్స్ పెట్టడం అవసరం లేదనిపించింది. బట్ ఇక మన ఊళ్ళ గురించి తెలిసిందే కదా, అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే బయట సూపర్. అంటే పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? రెండు బాగున్నాయి. ఓకే. అంటే పేట్రియాటిజం కొంచెం ఎక్కువ ఏమైనా అయిందా? పేట్రియాటిజం అది ఏం లేదు, మొత్తం బాగుంది, క్లియర్ ఉంది పిక్చర్. సూపర్. రాకీ ఉంది, బాగుంది. అంటే ఇది చూపించింది, ఓకే బాగానే ఉంది. బ్లడ్ మొత్తం బాత్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా మీకు? బ్లడ్ బాత్, ఆ వైలెన్స్ ఏం లేదు, మొత్తం బాగుంది. నో అయిపోయింది మొత్తం. But second half has been stretched a lot. Arjun Rampal should have been killed intelligently rather than spending half an hour on him. Probably that's the only thing. Otherwise, it's an excellent movie. What about the character justification or redemption? Character Justification from part 1 to part 2. How we complete that circle? justification has been seen. Most of the stories have been connected, and somehow it is being shown, projected that whatever is happening in Pakistan is being done by India. We don't know what is the truth behind it, but then this is a pro-government movie. Don't know whether it is pro-elections, don't know whether it is somebody's mind game, but then
all the stories have been connected, and it has been shown that, you know, whatever is happening in Pakistan is being done by RAW and the present PM of India. Thank you. How you enjoy the cinema? It was fabulous movie. To start off with, it had the Bhagavad Gita verse in it, and then it had the main reasons as to why is India changing. So చాలా రీజన్స్ అనేవి చాలా గ్రాఫికల్ డీటెయిల్స్లో చాలా బాగా చూపించారు. I actually suggest every Indian who really ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి గాజులు వేసుకొని డ్రెస్లు వేసుకొని తిరగడం కాదు, ఇలాంటి మూవీస్ చూసి ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేది మనం కూడా నేర్చుకోవాలి. ఐ ఓన్లీ ఫీల్ దట్ ఎవరి గురించి హేట్రెడ్ నేర్పించుకోమని ఎక్కడ చూపిలే ఆ మూవీలో. అందరు మిస్టేక్స్ చేస్తారు కానీ కరెక్షన్ ఎలా చేయాలో అనేది కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఎస్పెషలీ రణ్వీర్ సింగ్ ఫ్యాన్ ఫర్ లైఫ్ అండి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ కుడ్ వాచ్ దిస్ మూవీ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. కానీ పిల్లల కోసం అదే ఐ వాజ్ ఆల్వేస్ బీన్ టెలింగ్, పిల్లలు కూడా తెలియాలి యంగ్ జనరేషన్కి యాజ్ టు ఎందుకు కాందహార్ అటాక్ అయిందంటే ఎందుకు అయింది, నోట్స్ అనేవి బ్యాన్ అయితే ఎందుకు అయింది, ఇవన్నీ తెలియాలి. కాబట్టి పిల్లల కోసం అని ట్రిమ్ చేసి కొంచెం వైలెన్స్ లేకుండా అది కూడా వర్షన్ రిలీజ్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. బట్ అదర్వైజ్ kudos to entire Dhurandhar team and all the people who watched it, especially Aditya Dar garu and Ranveer Singh, my all time favorite, ఆర్ మాధవన్ గారు. ఎవ్రీ టైం ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్క హీరో బయటకు వస్తాడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ధురేందర్ ఆ మూవీలో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. Anna, movie is really good. You could talk about every chapter, kada. You could tell the story of each chapter in the movie. It was really interesting. It was almost like a roller coaster, and nothing in the cinema was boring. The cinema overall was a blockbuster. Nothing you could compare the level of greatness with Dhurandhar 2. How you enjoy that bloodbath, violence or everything? Yeah, the violence, I personally liked violence a lot. It was a really good movie. It had a lot of gore and a lot of violence. I like that personally. You could compare the greatness of the movie with something like Bahubali, because it was genuinely a really good movie. And every chapter throughout, you could tell the story of the movie, comparing it through a real life movie as well. So it's a really good movie throughout. Thank you. Ma'am, which part do you enjoy? बहुत ज्यादा था पर मजा आई. Okay. सबसे अच्छा पार्ट कौन सा लगा? Which part अच्छा है? Part 1 or part 2? वो जब हिंदुस्तान जिंदाबाद. अच्छा लगा. It was really nice. I liked the first part as well, but this one was amazing. Like how they connected everything and all. It was really good. I enjoyed. But as a teenager, how you enjoy that bloodbath or violence? I think it's okay to a certain extent, but it's very limited to a base. Like my mother, she felt really weirded out because of the bloodbath, but I was fine with it. So it's for a niche base. Okay, yeah. thank you. బాగుంది, చాలా బాగుంది. అంటే part 1 కి part 2 కి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగుంది. Bro, how is cinema? नहीं भाई enjoy or not? नो ब्रो, अभी हम लोग देखे ही नहीं, अभी टिकट बुक करवाना है. बहुत अच्छी है. Okay. Sure. Bro, ఎలా థర్డ్ పార్ట్ అది చెప్తే బాగుండదు, బట్ లేదు స్పాయిలర్ ఇస్తున్నందుకు. బట్ redemption ఎలా ఉందన్న పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. ఓకే. పార్ట్ మన అక్షయ్ ఖన్నా గారు ఏమైనా కనబడ్డారా కొన్నిసార్లు? ఆబ్వియస్ గా నో ఛాన్స్. Okay, great. We'll talk. Yes, So, hello. how's the cinema? It's amazing. Okay. Amazing. Everyone is amazing. So, which is the most favorite part for you? Part 1 or part 2? Part 2 is Part 1 is also amazing, but part 2 is something else, something different. What about the character justification from part 1 to part 2? This time Ranveer Singh is very aggressive. Okay. He's in revenge mode and he will destroy everything. It's So everybody can talk about the Ranveer's acting after watching this movie? yeah, it's amazing. Okay. And there's also a part of his past, so the story is amazing. Okay. Thank you. Thank you so much.